తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు. ఆగస్టు 1 తేదీ నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు. భూముల విలువను దాదాపు 20-40% పెంచనున్నట్టు సమాచారం. ఈ ఏడాది మే 16వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ప్రభుత్వ ఆదాయం పెంచాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల ఆస్తుల విలువను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు కావాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విలువల నిర్ధారణకు అనుసరించాల్సిన పద్ధతులు సంబంధించిన ప్రతిపాదికలను సంబంధిత అధికారులకు పంపారు. సవరించిన విలువను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇవ్వనున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని పరిష్కరించిన తర్వాతనే అధికారికంగా కొత్త విలువలను నమోదు చేయనున్నారు. భారత స్టాంపుల చట్టం 1899లోని సెక్షన్ 47A ప్రకారం ఆస్తుల విలువను సవరించే సమయంలో క్రమానుగణంగా జరిగిన ప్రక్రియ విలువలను పరిగణనలోకి తీసుకొని సవరించిన విలువను ప్రతిపాదించాలి. భూముల విలువ పెంపుతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. భూముల విలువ పెంపుతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని చూస్తున్న సర్కార్, గత రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా భూముల విలువలను పెంపుదల చేయలేదని, కొన్ని చోట్ల నిర్దేశించిన దానికంటే ధరలు అధికంగా పెరిగినట్లు భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సవరించిన ఛార్జీలు రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారంపై గణనీయ ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్న నిపుణులు. నూతన ఛార్జీలు మరింత ఖచ్చితమైన విలువలకు దారితీసి ఆదాయాన్ని పెంచుతుందని ప్రభుత్వ భావన.